హాయ్ అండి. నేను మీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ వల్ల మనకొక నీతి గూడా ఉంటుంది. ఆ నీతిని గూడా తెలుసుకుందాం మనము. హ్మ్. అనగనగా ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక రాజు ఉంటారంట. ఆ రాజుగారికి మాత్రము ఒకరోజు గాఢమైన నిద్రపోతా ఉంటాడంట. ఆ గాఢమైన నిద్రలో అతనికి ఒక కల పడుతుందండి. ఆ కల్లో నోట్లో ఉండే పళ్ళన్నీ ఊడిపోయినట్టుగా 2 పళ్ళు మాత్రమే ఉంటాయంట. అలాంటి కల పడుతుందంట. అంతే ఆయన గాబరాగా లేసి ఉదయాన్నే నిద్ర లేస్తాడంట. లేసి ఏంటి నాకు ఈ కల పడింది, ఇట్లాంటి కల పడింది అని అనుకుంటాడంట. అప్పుడు ఏంటి ఈ కళకు అర్థం ఏంటి అని ఆలోచిస్తూ ఊర్లో ఉండే పెద్దవాళ్ళందరినీ పిలిపించి మేధావులు ఉంటారు కదా, పెద్ద పెద్ద మేధావులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించాడంట. పిలిపించి ఆయన ఈ కళ గురించి చెప్పాడంట. నాకు ఇలా కలబడింది, ఈ నాకు నోట్లో ఉండే పళ్ళన్నీ ఊడిపోయాయి, 2 పళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ 2 పళ్ళు ఉన్నాయి కదా, దీనికి ఏంటి అర్థమునని అడిగాడంట మేధావులని అడగగానే అప్పుడు దాంట్లో ఒక మేధావి మాత్రము నాలాంటి మేధావి అనమాట. అతను ఏం చెప్తాడంటే రాజుగారితో చెప్తాడంట. అతను రాజుగారు, ఆ కళకి అర్థం ఏంటంటే మీ ఫ్యామిలీలో మీరు తప్ప నుంచి అందరూ చనిపోతారు, ఎవరు బతకరు, అందరూ చనిపోతారు, మీరు ఒక్కరు మాత్రమే ఉంటారు, అదేనండి ఆ కళకు అర్థము అన్నాడంట. అప్పుడు రాజుగారు అన్నాడంట, ఏంటి, నేను రాజయ్యుండి నా ఫ్యామిలీ అందరినీ చచ్చిపోతారా అంటే నేను కాపాడలేనా? నేను రాజయ్యుండి నేను కాపాడలేననే కదా అప్పటికి అర్థము. అంటే అందరు చనిపోతుంటే నేను చూస్తూ ఉంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు ఇతను తీసుకుపోయి కారాగారంలో వేయండి అని అంటాడంట. కారాగారంలో బంధించండి అంటాడంట సైనికులతో. అప్పుడు అతను తీసుకుపోయి కారాగారంలో బంధిస్తారంట. సరే, దాంట్లో ఇంకొక మేధావి చాలా తెలివిగా ఇంకొక మేధావి ఏం చేస్తుంటే, రాజుగారు నాకు ఈ కళకి అర్థం తెలుసు, నేను చెప్తాను రాజుగారు అన్నంట. అది చెప్పు అని అన్నాడంట. చెప్పు అనగానే అప్పుడు రాజుగారితో ఆయన అన్నాడంట, ఆ మేధావి అన్నాడంట, రాజుగారు మీరు సూర్యచంద్రులాగా ప్రకాశిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటారు, మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, రాజ్యానికి మీరు ఒంటరిగానే మీ ఫ్యామిలీలో మీరే పరిపాలిస్తారు, మీరే 100 సంవత్సరాలు పరిపాలిస్తారు, ఈ రాజ్యాన్ని పరిపాలించేది మీరేను, మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, మీ ఫ్యామిలీలోకే మీకే 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది, అంత అంత గొప్పగా మీరు రాజ్యాన్ని ఏలుతారు అని అన్నాడంట. అంటే అంత పొగుడుతూ ఉంటే అప్పుడు రాజుగారికి అది పొగడతలాగా అనిపించి అప్పుడు చెప్పాడంట, నన్ను ఇంత బాగా పొగుడుతున్నావు నువ్వు, అయితే నీకు అతనికి కానుకలు ఇచ్చి అతన్ని సన్మానం చేసి పంపించారంట. అప్పుడు పోతా రాజుగారు వీడు మేధావి ఏం చేశాడు, ఇంకొక మేధావి జైల్లో ఉన్నారు కదా, ఆ మేధావి దగ్గరికి వెళ్ళాడంట, నాలాంటి మేధావి దగ్గరికి వెళ్ళాడంట. చూసావా, నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒకటేను, కానీ చెప్పే విధానం మాత్రము తేడా ఉంది, నేను స్మూత్గా చెప్పాను, నువ్వు స్ట్రాంగ్గా చెప్పావు, అందుకే ఏదైనా చెప్పాలంటే మంచితనంగా దాన్ని తీరి ఆలోచించి వాళ్ళకి బాధ కలిగించకుండా చెప్పాలి అని అన్నాడంట. కానీ ఇద్దరు చెప్పింది ఒకటే. అతను చెప్పింది రాజుగారు ఒక్కటే బతికుంటారు, మీ ఫ్యామిలీ అందరూ చనిపోతారు అని అతను చెప్పాడు, పాపం వాస్తవమే చెప్పాడు. కానీ ఇంకొక మేధావి కూడా ఏం చెప్పాడు, నువ్వు సూర్యచంద్రుల ప్రకాశం, ఎంత సూర్యచంద్రులకుండే ప్రకాశంలాగా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటావు, 100 సంవత్సరాలు మీ ఫ్యామిలీలోకి 100 సంవత్సరాలు బతికుంటావు, మీ ఫ్యామిలీలకై నువ్వు ఒక్కడివే రాజ్య పరిపాలన చేస్తావు అని అంటాడు. అది కూడా అదే కదా అయింది, అవునా? అందుకనే ఈ కథలో ఏం అర్థమైందంటే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం ఆచితూచి ఎవరికైనా మాట్లాడేటప్పుడు వాస్తవాలు కూడా కొన్ని ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తాయంటే చేదుగా అనిపిస్తాయి. నిజాలు చెప్పినామనుకోండి, ఏంది అంటే నేను ఎంత దిగజారానా, నేనంత ఇదా అని అనే విధంగా ఉంటాయి, అవునా? ఎవరినైనా ఏదైనా నిజం చెప్పాలన్నా కానీ ఆచితూచి వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చజెప్పే విధంగా చెప్తే అది సరే, లేకపోతే కారాగార శిక్ష ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, నిజాలు చెప్పాలన్నా కానీ ఆచితూచి మాట్లాడాలన్నది అర్థమైంది, అవునా కదా? నచ్చిందా అండి? థ్యాంక్ యూ అండి, బాయ్.